అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీఎంసీ దూరంగా ఉంది. ఇక మీటింగ్లో పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితిపై చర్చించారు. అఖిలపక్ష నేతలు యుద్ధంపై భారత్ విధానం, ముడి చమురు, గ్యాస్ నిక్షేపాలపై అఖిలపక్ష నేతలకు విదేశాంగ కార్యదర్శి వివరించారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులను అఖిలపక్షానికి వివరించామన్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ప్రవాస భారతీయులే ప్రాధాన్యతగా పశ్చిమాసియా పరిస్థితులపై స్పందిస్తున్నామన్నారు. ఇక అఖిలపక్ష సమావేశానికి హాజరైన అన్ని పార్టీలకు ధన్యవాదాలు జరిపిన మంత్రి కిరణ్ రిజిజు ప్రతిపక్షాలు లేవనెత్తిన అన్ని అంశాలపైన పూర్తి వివరాలను అందజేసినట్లు చెప్పారు. దేశంలో చమురు నిల్వలకు కొరత లేదని స్పష్టం చేశారు. అఖిలపక్ష సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులపై అఖిలపక్ష సమావేశంలో కీలకంగా చర్చించారు. అలాగే యుద్ధంపై భారత్ విధానం, ముడి చమురు, గ్యాస్ నిక్షేపాలపై కీలకమైనటువంటి చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. దేశంలో చమురు నిల్వలకు కొరత లేదంటూ కూడా కిరణ్ రిజిజు తెలిపారు. అలాగే చిరు వ్యాపారులకు, సాధారణ పౌరులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని కిరణ్ తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, అఖిలపక్ష సమావేశానికి టీఎంసీ పార్టీ దూరంగా ఉంది. మిగతా అన్ని పార్టీలు కూడా హాజరయ్యాయి. పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి యుద్ధ పరిస్థితులపై, భారత్ విధానంపై, భారత్లో నెలకొన్నటువంటి చమురు సంక్షోభానికి సంబంధించి వస్తున్న వదంతులకు సంబంధించి అందరికీ కూడా క్లారిటీ ఇచ్చే అంశానికి సంబంధించి కూడా చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. అఖిలపక్ష నేతలకు విదేశాంగ కార్యదర్శి ముఖ్యంగా ఈ పరిస్థితుల్లో విదేశాలలో ఉంటున్నటువంటి భారత పౌరులకు సంబంధించిన క్షేమ సమాచారానికి సంబంధించి, క్షేమంగా వారు ఉండేటువంటి విధానానికి సంబంధించి కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా, వారి రక్షణకై ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నట్లుగా కూడా వివరించినట్లుగా తెలుస్తోంది. ఈ మీటింగ్లో ప్రవాస భారతీయులకు సంబంధించిన అంశం చర్చకు వచ్చింది. అలాగే యుద్ధం ఉన్నటువంటి నేపథ్యంలో యుద్ధ పరిస్థితుల దృష్ట్యా భారత్లో ఉన్నటువంటి ముడి చమురు నిక్షేపాలు, గ్యాస్ నిక్షేపాలపై కూడా చర్చ జరిగింది. మరోప్రక్క ఇంకొక శుభవార్త ఏంటంటే, భారత్లో గ్యాస్ నిక్షేపాలకు కానీ, చమురు నిక్షేపాలకు కానీ ఒక కొరత లేదు అంటూ కూడా కార్యదర్శి తెలిపినటువంటి విధానం ఇక్కడ ఒక ఊపిరి తీసుకునేటువంటి అంశంగా తెలుస్తోంది. ఇక దేశంలో చమురు నిల్వలకు కొరతే లేదంటూ కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి గోపిని అడుగుదాం. గోపి, జరిగిన ఆల్ పార్టీ మీటింగ్ కి సంబంధించి కూడా కొన్ని కీలక అంశాలను కూడా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ ప్రతిపక్ష పార్టీలు అడిగిన అన్ని అంశాలపై తో పాటు ఇటు డొనాల్డ్ ట్రంప్ తోటి ప్రధాని మాట్లాడిన అంశాలు, అదే విధంగా దేశంలో చమురు నిల్వలకు కొరత లేదంటూ కూడా కిరణ్ రిజిజు తెలిపారు. పార్లమెంట్లో అఖిలపక్ష సమావేశానికి సంబంధించి కీలక చర్చ జరిగింది. ఈ సమావేశంలో భారత్ విధానానికి సంబంధించి, అలాగే అటు యుఎస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ట్రంప్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడినటువంటి సంభాషణకు సంబంధించి కూడా అఖిలపక్ష నేతలకు వివరించే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. అండ్ అలాగే భారత్లో ఎటువంటి కొరత కూడా, అంటే చమురు నిక్షేపాలకి, గ్యాస్ నిక్షేపాలకి ఎటువంటి కొరత లేదంటూ కూడా కిరణ్ రిజిజు తెలియజేశారు.